గొర్రెల స్కామ్పై ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే గొర్రెల స్కామ్పై ఏసీబీ కేసు నమోదైంది. వెటర్నరీ అధికారులను అరెస్టు చేసింది ఏసీబీ. గొర్రెల పంపిణీలో కోట్ల రూపాయలు గోల్మాల్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తోంది ఈడీ. మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కేసులో మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తుంది. అయితే మొయినుద్దీన్ వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గొర్రెల స్కామ్పై ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే గొర్రెల స్కామ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వెటర్నరీ అధికారులను అరెస్టు చేసింది ఏసీబీ. గొర్రెల పంపిణీలో కోట్ల రూపాయల గోల్మాల్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తోంది ఈడీ. మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కేసులో మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఇళ్లలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొయినుద్దీన్ వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఈడీ సోదాల డీటెయిల్స్ ఏంటి గొర్రెల స్కామ్పై? స్రవంతి, మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ అనేది జరిగింది. ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి పంపిణీ చేస్తున్నటువంటి క్రమంలో ఇటు అధికారులతో పాటు కాంట్రాక్టర్లు అయితే కొంత అక్కడ డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీల క్రమంలో అయితే ఇటు బెనిఫిషరీస్కి ఎవరికైతే ఇటు స్కీములు ఇవ్వకుండానే రికార్డ్స్ని సృష్టించడంతో పాటు ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుక్కొచ్చిన క్రమంలో అటు లబ్ధిదారులకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగినట్లు, వారికి నిధులు మంజూరైనట్లు చెప్పిన క్రమంలో అయితే గొర్రెలకు సంబంధించినటువంటి యజమానులకు డబ్బులు ఇవ్వని క్రమంలో గతంలోనే ఏసీబీ గత సంవత్సరం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కేసు విచారణ అనంతరం కూడా కొంతమంది అధికారులను ఇటు వెటర్నరీ అధికారులతో పాటు కాంట్రాక్టర్లను కూడా అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఏసీబీ కేసు ఆధారంగా అయితే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగింది. ఎందుకంటే కోట్ల రూపాయల్లో అయితే నిధులు గోల్మాల్ జరిగినటువంటి ఒక అంశాన్ని తీసుకున్నటువంటి ఈడీ అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఇటు సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో ఎవరైతే ఇటు ప్రధానంగా ఇటు గొర్రెల స్కామ్కు ఉన్నటువంటి రామచందర్ నాయక్ అనేటువంటి అధికారితో పాటు ముఖ్యంగా గతంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ నివాసంలో కూడా ఈడీ అనే సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో కూడా ఈడీ అయితే ఏకకాలంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇటు సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ కేసులో గతంలో ఏసీబీ కూడా సుమారు 700 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ అయ్యాయంటూ కూడా ఇటు కేసు నమోదు చేసినటువంటి ఈడీ అయితే కేసుకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ కూడా పెద్ద ఎత్తున నిధులకు సంబంధించినటువంటి గోల్మాల్ జరిగి ఉంటుందనేటటువంటి కారణంతో అయితే ఈడీ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు చాలా ప్రాంతాల్లో ఇటు అధికారులతో పాటు గతంలో మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఓఎస్టీ కూడా కళ్యాణ్ కూడా ఉండడంతో అయితే గత ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా మంత్రితో పాటు గత ప్రభుత్వ పెద్దల సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేటువంటి కోణంలో అయితే ఈడీ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇదే కేసుకు సంబంధించి ఈడీ చాలా ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తుంది. సోదాలు అనేటివి ఏకకాలంలో కొనసాగుతున్న క్రమంలో దీనికి సంబంధించి ఎంతవరకు డబ్బులు మనీ లాండరింగ్ జరిగింది, ఎంతవరకు డబ్బులు ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి. ఎందుకంటే గతంలో మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్, అదేవిధంగా ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి కూడా ఇటు గొర్రెలు అనేటి కాంట్రాక్టర్లు తీసుకువచ్చి ఇటు బెనిఫిషరీస్ లేకుండానే ఇటు వారి పేర్లను చేర్చడంతో పాటు వారికి బెనిఫిట్స్ ఇవ్వడం జరిగినట్టుగా కూడా ఇటు కేసులో గతంలో తప్పుడు నివేదికలు చూపినటువంటి అధికారులను అయితే ఏసీబీ కేసులో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈడీ మాత్రం ఇటు కోట్లాది రూపాయల గోల్మాల్కు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు నగదు చేతులు మారాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా గోల్మాల్ అయినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈడీ అయితే సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ ప్రమేయం ఎంతవరకు ఉంది, అంతేకాకుండా గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏ విధంగా ఉందన్నటువంటి అన్ని అంశాలపై అయితే ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క గొర్రెల స్కామ్కు సంబంధించి జరుగుతున్నటువంటి సోదాలు అయితే కొంత సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే కేసు గతంలో ఈడీ చేయడం జరిగింది. ఏసీబీ కూడా ఈ కేసును టేకప్ చేసిన సందర్భంలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగి ఉంటుందన్నటువంటి కోణంలో అయితే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. స్రవంతి.